ప్రభువైనటువంటి యేసుక్రీస్తునందు ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క వందనములు తెలియచేసుకుంటున్నాను. ఎవరు క్రీస్తు విరోధి అంటే దీనికి అనేక కారణాలు బైబిల్లో ఉన్నాయి. అందులో ఒకటి, యేసు క్రీస్తు కాదని వాడు తప్ప ఎవడు అబద్ధికుడు. తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. తండ్రిని కుమారుని ఒప్పుకొనని వాడే క్రీస్తు విరోధి. అంటే ఈరోజు క్రైస్తవ సమాజంలో క్రీస్తును సంపూర్ణంగా అంగీకరిస్తున్నారు, కానీ క్రీస్తును పంపిన యెహోవా దేవుణ్ణి మాత్రము అంగీకరించట్లేదు. క్రీస్తును పంపి ఉన్న యెహోవా దేవుని మాత్రము అంగీకరించట్లేదు. అందుకే యోహాన్ గారు ఏమంటున్నారు, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వాడు. అంటే ఖచ్చితంగా ఇద్దరిని కూడా ఒప్పుకోవాలి, తండ్రిని కుమారుని కూడా అంగీకరించాలి. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు మొదటి కొరింథీ పత్రిక రాస్తూ కొరింథీలకు ఆయన ఒక చక్కటి మాట చెప్పాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారునితో సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. అంటే ఈరోజు మనము మన ప్రభువైన యేసుక్రీస్తుతో సహవాసము కలిగి ఉన్నామంటే దానికి కారణం ఎవరు? తండ్రి అయిన దేవుడే కదా. మరి అటువంటి తండ్రి అయిన దేవుని మనము మర్చిపోయి కేవలం క్రీస్తుని మాత్రమే అంగీకరించి జీవిస్తే ఏం ప్రయోజనం? ఎందుకంటే అసలు ఆయనతో సహవాసము కలిగి ఉండడానికి ముఖ్య కారకుడు తండ్రి అయిన దేవుడు. ఆయన ఆజ్ఞాపిస్తేనే మనము తన కుమారునితో సహవాసం కలిగి ఉన్నాము. దాన్నే యేసుక్రీస్తు వారు కూడా యోహాను సువార్తలో చాలా స్పష్టంగా తెలియజేశారు. ఎంత స్పష్టంగా అంటే యోహాను సువార్త 6వ అధ్యాయం మనం చదివితే 43వ వచనం, అందుకు యేసు, మీలో మీరు సనుగు కొనుకుడి, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ ఎవడును నా యొద్దకు రాడు. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షిస్తేనే కానీ. అంటే ఈరోజు మనము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో సహవాసం కలిగి ఉన్నాము అంటే అది తండ్రి మనలను ఆకర్షించి తన కుమారునితో సహవాసం చేసే విధంగా తన వాక్యము ద్వారా మనల్ని నడిపించాడు. కాబట్టి ఈరోజు మనం ప్రభు అయిన యేసుక్రీస్తుతో సహవాసం కలిగి ఉన్నాం. ఒకవేళ తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేరేపించి తన వాక్యం మన యొద్దకు రాకుండా ఉంటే మనం ఈరోజు తన కుమారునితో సహవాసం కలిగి ఉండేవారం కాము. కాబట్టి ఖచ్చితంగా తండ్రిని కుమారుని ఒప్పుకోవాలి. తండ్రి చేత పంపబడితేనే మనము క్రీస్తుతో సహవాసం కలిగి ఉన్నాము అనేటువంటి సత్యాన్ని గ్రహించి ఇద్దరితో మనం సహవాసం కలిగి ఉండాలి. కనుక యోహాను సువార్త 1వ అధ్యాయంలో అంటాడు, మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడా కలిగి ఉన్నాము అనేటువంటి మాట చాలా స్పష్టంగా మాట్లాడతాడు. సో కాబట్టి మనము ఖచ్చితంగా తండ్రిని ఆయన కుమారుడైన యేసుక్రీస్తును సంపూర్ణంగా అంగీకరించి వారితో సహవాసము కలిగి ఉండాలి. ఇందులో ఏ ఒక్కరిని మనం విడిచిపెట్టినా యోహాను సువార్త 17వ అధ్యాయంలో చెప్పిన ప్రకారంగా నిత్య జీవం అనేది పొందే పరిస్థితి ఉండదు. ఏం చెప్పాడు అక్కడ ఆయన? అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. కాబట్టి ఇద్దరిని ఖచ్చితంగా మనము అంగీకరించి వారితో సహవాసము కలిగి ఉండాలి.